అందరికీ నమస్తే అండి. ప్రతి ఒక్కరిలో భయం అయితే స్టార్ట్ అయిపోయింది. అరే అనవసరంగా తీర్మార్ మల్లన్నతో పెట్టుకుంటే తీగలు మొత్తం తెగేలాగా వాయగొడతాడని ఒక్కొక్కరికి అరెకరం దర్శిపోతుంది. ఏదో బయటికి బింకంగా మాట్లాడుతుంది తప్ప అన్ని ఎదురుగా పోయి మాట్లాడే దమ్ము సత్తా లేదు. ప్రతి ఒక్కరిలో ఓనికైతే స్టార్ట్ అయిపోయింది. ఏదో బింకానికి బయట మాట్లాడుతుంది. ఎందుకంటే అన్నని ఇట్లా కదిలించినాం అనుకో మీ గోతులు మీ లెక్కలు మీ బొక్కలు తీసి ముందలేస్తాడు. కథలు పడుతురా ఎవ్వనికి ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి. చచ్చిపోయినట్టు ఏదో ఫోటోలు పెడుతున్నారు. ఒకే ఒకసారి అన్న జోలికి వచ్చి చూడరు బిడ్డ చీరి బొంద పెడతారు. అది మాత్రం రాసి పెట్టుకోండి. చీరి బొంద పెడతారు. అర్థమైందా? నోరుంది కదా ఏదో ఒకటి మాట్లాడతాము అని ఏదో ఒకటి వెనక ఉండి కాదు ముందుకొచ్చి మాట్లాడి చూడు. జరా ముందుకొచ్చి ఒక్కసారి ఇట్లా అన్న గురించి మాట్లాడి చూడుర్రి. ఇప్పటికైనా మీరు సిగ్గు శరం తెచ్చుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను నేను. ఇప్పటికైనా అర్థమైందా? ఇన్ని సంవత్సరాల నుంచి మా బీసీల మీద బతికి నిజాలు మా బీసీల మీద మా మీద అడక్క తిన్నారు. మీరు అడుక్కొని తిన్నారు. మీరు అసలైన వాళ్ళు కాదు. మేము భిక్ష వేస్తే మీరు బతికినోళ్ళు. అర్థమైందా? కరెక్ట్ అయిన వచ్చిండు కదా. ఒక్కొక్కరికి ఉంటుంది అస్సలు మిత్తి ఒళ్ళేసే తోలిస్తాడు. ఒక్కొక్కరికి అస్సలు మిత్తి ఒళ్ళేసే తోలిస్తాడు. రాసి పెట్టుకోరు. తీన్మార్ మల్లన్న ఆయన ఎవ్వనికి భయపడే రకం కాదు. కొంచెం అమ్మాయినా ఇప్పటికైనా సిగ్గు శరం లజ్జ బుద్ధి తెచ్చుకొని మారి ఇప్పటికైనా సొసైటీకి ఏమైనా పనికొచ్చే పని చేస్తే ఏదో దయ తెలిసి వదిలేస్తాడు కానీ వదిలిపెట్టే రకం ఏం కాదు.